హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. బిర్యానీ పొట్లం ఏంటి అని మీకు అందరిగా ఉండొచ్చు. ఇవన్నీ తీస్తుంటే మీకు వచ్చే డౌటే వచ్చేసి ఉంటుంది కదండి. ఈరోజు మా ఇంట్లో అయితే వంట అయితే చేయలేదు. పక్కన అన్ని మ్యారేజ్ డే అని బిర్యానీ అయితే తీసుకొచ్చారు, పార్టీ ఇచ్చారు. ఇంత పెద్ద పొట్లం అండి, చాలా పొట్లము. ఇంత పొట్లం కట్టిది ఎక్కడండి? మీకు అందరికైతే గుర్తొచ్చే ఉంటుంది. ఇంత పొట్లం కట్టిది తలుపులమ్మ బిర్యానీ అండి, మమ్మడివరంలోనండి. మీకు ఇప్పిన వెంటనే అయితే ఎంత ఉందో చూసారండి, చాలా ఎక్కువైతే ఉంది. ఇంకా పీసెస్ అయితే చెప్పవసరం లేదు. ఫస్ట్ మా వారికి అయితే పెడుతున్నాను నేను. పీసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది చాలా స్పైసీగా కూడా ఉంటాయి పీసెస్. కొంచెం మనకి పిల్లలకి అయితే పీసెస్ అయితే పెట్టకుండా మనకి వైట్ రైస్ అయితే పెడితేనే అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ పీసెస్ చాలా గట్టిగా అయితే ఉంటాయి. చిన్నపిల్లలు అనేవి తినరండి, ఎక్కువ వాళ్ళు తినలేరు కూడా. డైజెషన్ కూడా అంత అవ్వదు నైట్ టైం కదా. నేనైతే టేస్ట్ చేసేసాను. నాకైతే అస్సలు ఆగదు కదండి బిర్యానీ చూసేటప్పటికి. ఇంకా ఎప్పుడు తినేయాలి అనిపించేస్తుంది. వీడియో అయితే సరిగ్గా చూడండి. నేనైతే తీసాను, కానీ నా ఫేస్ మా పాప సరిగ్గా అయితే రాలేదు. మా వారిని తీయమంటే తీయలేదు. నేనైతే ఏదోలా తీసాను, కానీ నా ఫేస్ అయితే సరిగ్గా అయితే కనిపించట్లేదండి. నేను కూర్చున్నాను కదా, చూడలేదు. ఇంక దీంట్లోకి అయితే ఇవి ఇచ్చారండి, ఉల్లి చట్నీని, ఇంకోటి సేరువ అని. వేరే అతనైతే ఉండేవారండి. దీంట్లో ఒక కర్రీ అనేది చేరువ కింద అయితే ఉండేదండి. అది చాలా అయితే బాగుంటుందండి. అది దాంట్లో మొత్తం అన్నం అంతా కూడా, ఇదంతా కూడా తినేయచ్చు. రైస్లో కూడా బాగుంటుందండి అది. అతను అయితే లేరండి, అక్కడ మారిపోయారు, వేరే కొత్త వాళ్ళు అయితే వచ్చారు. టేస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ అయితే వేరే రేంజ్లో అయితే ఉందండి బిర్యానీ. మీరు డెఫినెట్ ఈసారి మమ్మడివారం వస్తే మాత్రం తలుపులమ్మ బిర్యానీ అంటే ఫేమస్ అంటే చెప్పేస్తారు. తలుపులమ్మ బిర్యానీ అంటే ఎంత మనము ఇదే పార్సల్ అనేది 4 అయితే తినొచ్చండి. చాలా ఎక్కువైతే కడతారండి. పీసెస్ అయితే ఇంకా వాళ్ళ చేతికి ఎన్ని వస్తే అన్నీ వేసేస్తారు పీసెస్. మీరు డెఫినెట్ అయితే ఈసారి మమ్మడం వస్తే ట్రై చేయండి. తలుపులమ్మ బిర్యానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎక్కువ ఘాట్ అనేది ఏమీ కూడా ఉండదు, కానీ పీసెస్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి, స్పైసీగా ఉంటాయి. మనము అంతే తప్పించి కనుమందంతా అయితే బాగుంది. ఈ రోజైతే నైట్ ఇలా అయితే గడిచిపోయింది. మరి బిర్యానీ తింటే మనకి థమ్స్అప్ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఇంకా మా వారైతే డ్రింక్ అయితే తీసుకొచ్చారండి. నేనైతే గ్లాసులు అయితే వేసుకొని, ఎక్కువ కూడా నేను డ్రింక్లు అయితే తాగకూడదండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ కంప్లైంట్ అయితే ఉంది. ఇక్కడ డ్రింకులు తాగాను అనుకోండి, నైట్ టైం అంటే నాకు నిద్ర అనేది పట్టదండి. ఇది కొద్దిగా అయితే తాగాను. ఇంకా బిర్యానీ తింటే కన్ఫామ్గా మనకి థమ్స్అప్పే కదండి. ఇంకా అన్నీ అయితే అయిపోయింది. ఇంక వంట చేయకపోయినా మనకి అసలు సామాన్లు అయితే చాలా ఎక్కువైతే ఉంటాయండి. అబ్బా వంట చేయక్కర్లేదు ఈరోజైతే అని చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. వచ్చి చూస్తే సింక్ నిండా అయితే సామాన్లు అయితే ఉండిపోయినాయండి. దేవుడానికి ఇంక ఇవన్నీ అయితే నేను తోముకుంటున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మనకి మార్నింగ్ అయితే ఈజీగా అయితే ఉంటుందండి. లేకపోతే మార్నింగ్ లేచి వండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బాబుకి బాక్స్ కూడా నేనైతే పెట్టాలి కదా, ఇంకా నాకు టైం సరిపోదు. అందుకని ఇప్పుడు ఇవన్నీ అయితే నేను క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పటికప్పుడు సామాన్లు ఏమైనా క్లీన్ అయితే చేసేసుకోండి. పని అనేది మీకు ఈజీగా అయితే అయిపోతుంది. మనం పొద్దున్న కడుక్కుందాంలే ఇప్పుడు ఎందుకులే అని వండుకుంటాము. ఎందుకంటే మనం బద్దకించేస్తాము. అలా బద్దకించేసినప్పుడు మనకి డబుల్ అయితే పని అనేది ఎక్కువ అయిపోతుంది. మనము సామాన్లు అనేది తొందరగా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని మనం పెట్టేసుకుంటే మార్నింగ్ లేచి మనం వంట చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. సామాన్లతోనే ఉన్నామనుకో వంట అనేది లేట్ అయిపోద్ది. సో అలా అయితే మీరు అయితే ట్రై చేయండి. మీరు తప్పకుండా అలాంటివి అయితే పాటించండి. ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను, ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ. ఇంకా అంతే అయిపోతుందండి. ఈరోజు అయితే ఇలా అయితే అయిపోయింది. మనకి లేడీస్కి అండి, మనకి బయట నుంచి ఏమన్నా తీసుకొస్తే బాగున్నాను రోజు అని అనిపిస్తుంది ఎవరికన్నాని. ఎందుకంటే వంట ఎవరికైనా చిరాకే, పొద్దున్న సాయంత్రం ఏంట్రా బాబు ఈ వంట అని. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వంట అనేది అస్సలే తప్పదు. గిన్నెలు తోమవలసిందే, వంట చేయవలసిందేనండి. మనకి బట్టలు ఉతకవలసిందే. ఇంట్లో పనులు అయితే అస్సలు అది. కెమెరా చూడండి అటు ఇటు అయితే కదిపేస్తున్నారు మా పాప అండి. పిల్లలు ఉంటారు కదా మనకి, వాళ్ళేనండి.
ఇవి అయితే అయిపోయింది. క్లీనింగ్ అయితే నాకైతే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా ఇదంతా ఫ్రెష్ అప్ అయిపోతాను. నైఫ్ కడగమనే తీసుకుంది మా పాప, తీసిందండి. లెమన్ అయితే కట్ చేసుకుంది బిర్యానీలోకి. కడగమని నాకైతే చెప్తుంది పనులు. నేనైతే సీరియస్ అవుతున్నాను. ఇప్పుడు తనకి కడిగి ఇచ్చే వరకు అయితే ఎలాగ పట్టుకుని ఉంది, అందుకే కడిగి అయితే ఇచ్చేసాను నేను తనకి. ఇంకా పక్కన పడేసాను. ఇంకైతే ఈ రోజు అయితే ఇలా అయితే అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ అయితే నేను ఇంకా లేచి అయితే వంట అయితే చేసేసుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మా ఛానల్ ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి.